అందరికీ నా వందనాలు. త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. హ్మ్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. రైట్. మనం దేవుని చిత్తం ఏంటి, పరలోకంలో జరుగుతున్న చిత్తము ఈ భూమి మీద కూడా జరగాలి అనే ఒక ప్రార్థనని యేసుప్రభు వారు చెప్పారు. దేవుని చిత్తం అంట పరలోకం జరుగుతుంది, కానీ భూమి మీద జరగట్లేదు. ఆ పరలోకంలో కూడా జరుగుతున్నట్టుగానే భూమి మీద కూడా జరగాలి. ఆ విషయం గురించి ప్రార్థన చేయండి అని చెప్పాడు. బట్ నేర్చుకుంటున్న అంశాల్లో దేవుని చిత్తము అంటే ప్రతి ఒక్కరు పనివాడి కింద మారాలి, ఆ పిలుపుకి లోబడాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్న అంశాలు. ఇంకొక అడుగు ఈరోజు కొంచెం ముందుకేసి ఇంకా అసలు ఈ దేవుడి ఆలోచన ఏంటి, దేవుడి ఆశ ఏంటి అనేవి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంటికి ప్లాన్ వేసి, ఇంటికి ప్లాన్ అంతా వేసి దగ్గరుండి కట్టించేవాడిని ఏమంటారు? ఇంటికి ప్లాన్, ఒక బిల్డింగ్కి ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ వేసి కట్టేవాళ్ళని ఏమంటారు? ఏమంటారు? ఇంజనీరేనా? ఇంజనీర్ గారు. ఇంటికి ప్లాన్ చేసి చేసేవారిని వాళ్ళని పిలిచే పదం ఏంటంటే ఇంజనీర్. ఆరోగ్యం బాగపోతే ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి ఇలా చేయాలి అలా చేయని చెప్పి వారిని ఏమంటారు? డాక్టరేనా? బస్సులో టికెట్ 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 అనేవాడిని ఏమంటారు? ఏమంటారు? కండక్టర్ అంటారు. ట్రైన్లో టీటీ, టీటీఈ, ట్రైన్ టికెట్ ఎగ్జిక్యూటివ్. టీటీ రెండే కాదు, టీటీ ట్రైన్ టికెట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ట్రైన్లో టికెట్లు తీసేవారిని టీటీ అంటారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? విన్నారు కాబట్టి. వీళ్ళని ఇది అంటారు, వీళ్ళు ఇది అంటారు అని చెప్పే విషయాన్ని వింటారు. ఇప్పుడు ట్రైన్లో వెనకాల పెట్టులో ఒకడు ఉంటాడు. ఎవరైనా అదే జెండా ఊపుతాడు, ముందోడు ఊపుతాడు, వెనకాల ఊపుతాడు. వెనకాల ఉన్నవాడు ఏమంటారు? గార్డ్. ఆ గార్డ్ అనే పదం పోయింది. 2013లోనే గార్డ్ అనే పదం తీసి ట్రైన్ మేనేజర్ అంటారు వాళ్ళని. ఒకప్పుడు గార్డ్, ట్రైన్కి గార్డ్ అంటే మొత్తం అంతటికి ఆయన చూంటారు. ఇప్పుడు వాళ్ళని ట్రైన్ మేనేజర్స్ అంటారు. ఆ ట్రైన్ మొత్తానికి ఆయనే మేనేజర్, ట్రైన్ మేనేజర్ అంటారు. దాని ఫ్రంట్లో ఉన్న ఇంజిన్ నడుపుతాడు, ఆయన ఏమంటారు? డ్రైవర్లు కాదు, వారిని అనేది లోకో పైలట్ అంటారు. రైట్. ఆ ట్రైన్ని ఇంజన్ని డ్రైవ్ చేసేవారిని లోకో పైలట్ అంటారు, డ్రైవర్లు అనరు. వాక్యం చెప్పి సంఘాన్ని నడిపించేవారిని ఏమంటారు? పాస్టర్ గారు, ఇంకా సంఘ కాపరి, ఇంకా సేవకుడు, ఇంకెవరున్నాయా? దేవుని దాసుడు. రైట్. ఇప్పుడు ఈయనకి ఎక్కువ పేర్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక పేరే. ఈయనకి ఎక్కువ ఉంది. మీకు తెలిసిన సేవకుడి పేర్లు చెప్పండి. ఏంటి మర్చిపోయారా ఏంటి? మీకు తెలిసిన సేవకుల పేరు చెప్పండి. అది మా చెల్లి అంటే నా పేరు చెప్పింది. ఇంకా ఆలివ్ అన్న, డేవిడ్ అన్న, ఇక్కడ సందీప్ గారు, రైట్, బూచిబాబు గారు, మీకు అందరికీ తెలిసిన పాస్టర్లు. రైట్. మీరు వీళ్ళని సేవకులు అని చెప్పి మీరు అంటున్నారు అని పేరు వెళ్ళి మీ పేర్లు కొన్ని తెలుసు. కొందరు పాస్టర్లు, కొందరు సేవకుల పేర్లు మీకు తెలుసు. మీరెవరు ఇంతకీ? మీరెవరు ఇంతకీ? ఇప్పుడు ట్రైన్ నడిపేవాడిని లోకో పైలట్ అంటారు, వైద్యం చేసేవాడిని డాక్టర్ అంటారు, ఇల్లు కట్టేవాడిని ఇంజనీర్ అంటారు, వాక్యం చెప్పి సంఘాన్ని నడిపించేవాడిని సేవకుడు అంటారు. మీరెవరు ఇంతకీ? ఇప్పుడు ఇక్కడున్న గుంపులో నేను సేవకుడు అన్నారు. మీరెవరు ఇంతకీ? మీరు సేవకులు కాదా? మీరు సేవకులు కాదా? ఎవరిస్తారు బిరుదు? మీరు కాదా? మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు నేను కూడా సేవకుడినే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదా?
మీకు అనిపించదు. ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ సేవకులు అంటే వాళ్ళు అని కొన్ని మైండ్లో ఉండిపోతాయి, రైట్? మీరు సేవకులు కాదని మీరు అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. ఇప్పుడు బైబిల్ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త, బైబిల్లో ఉండి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ మాట. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడిస్తాడు. అప్పుడు నేను ఎక్కడుంటానో అక్కడే నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి ఆయన్ని ఘనపరుస్తాడు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలెను. సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే ఏంటి? సేవ చేసేవాడిని సేవించడం అంటారు. దేవుణ్ణి సేవించడం సేవ, సర్వెంట్, రైట్? ఇప్పుడు మళ్ళీ చదువు ఒకసారి. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలెను. అక్కడితో ఆపుదాం. ఇప్పుడు రివర్స్ రండి, అక్కడ నుంచే రివర్స్ రండి. నన్ను వెంబడించిన వాడు రివర్స్. ఒకడు నన్ను సేవించినోడు నన్ను వెంబడిస్తాడు. మీకు క్లియర్ కాదని చెప్తున్నాను. నన్ను సేవించేవాడు అంటే నా సేవకుడు నన్ను వెంబడిస్తాడు. ఇప్పుడు రివర్స్ వద్దాం. నన్ను వెంబడించేవాడు కాదా? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మీరు చిన్న రివర్స్ రండి. ఇప్పుడు అదే వచనం, చిన్న రివర్స్. వచనం ఒకటే. ఇప్పుడు మీరు దేవుడిని వెంబడిస్తున్నారు లేదా? చూడండి, నా వైపు చూడండి. వెంబడిస్తున్నారు లేదా? వెంబడిస్తున్నారు. ఇప్పుడు రివర్స్ వస్తే ఏమిటవుతుంది వాక్యం? ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళు సేవకులు. ఇప్పుడు సేవకుడు ఎవరు ఇంతకి? ఇప్పుడు ఇక్కడ ఎవరు సేవకులు ఇంతకి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరూ సేవకులే. యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తున్నారో, యేసు ప్రభు మాటని ఎవరైతే వెంబడిస్తున్నారో అందరూ సేవకులే. బిరుదులు లేవు. ప్రత్యేకంగా వాక్యం చెప్తేనే, ప్రత్యేకంగా సంఘాన్ని నడిపిస్తేనే సేవకుడు కాదు. ఇక్కడ కూర్చున్న యేసు ప్రభుని నమ్ముతున్న ప్రతి ఒక్కడు, యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కడు సేవకుడే. నేను చెప్పానా బైబిల్ చెప్పిందా? ఎప్పుడైనా చదివారు ఇలాగా? ఆలోచించారా? ఇప్పుడు మీ పక్కలకు చెప్పండి, నువ్వు కూడా సేవకుడే అంటే చెప్పండి. సేవకురాలంటే చెప్పండి. చెప్పండి ఆయన, చెప్పండి. ఆయన రాజుగారు చెప్పండి. ఆయనకి మొహమ్మద్ పడొద్దు. చెప్పరా, అక్కడ చెప్పరా. నేను దాన్ని కూడా చెప్తాను. వాక్యము ఎప్పుడు చెప్పాలంటే, మీరు ఎప్పుడు చెప్పాలంటే, నేను రావట్లేదు, మీరు వాక్యం చెప్పండి అన్నప్పుడు మీరు చెప్పాలి. నేను అనుమతించకుండా చెప్పకూడదు. నేను అనుమతించిన తర్వాత మీరు మాట్లాడారంటే, నేను అక్కడున్నా మీరు ఏం మాట్లాడారు, ఏం పదవాడని చెప్తాను. నేను క్యాంప్ అవుతూ ఉంటుంది, 4 వైపులు 4 మనుషులు ఉంటారు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. పైనే మాట్లాడుతున్నారు, కిందే మాట్లాడుతారు, ప్రతిదీ నా బుర్రలో ఉంటుంది. నేను కింద ఎక్కడో ఉన్నా మీరు ఏ పదాలు మాట్లాడారో ఆ పదాలతో ఉంటారు. నేను అనుమతిస్తే మీరు మాట్లాడాలి తప్ప నేను అనుమతించకుండా మాట్లాడకూడదు. వాక్యం, రైట్? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరూ ఎవరు? ఇప్పుడు ఇంతకీ నేను ఏదో ఇప్పటికే వస్తాను. సేవకుడు అంటే ఒక అభిప్రాయం ఏం వస్తుందంటే, చర్చ్ ఉండాలి, వాక్యం చెప్పాలి. ఎవరు చెప్పాలి? చర్చు వాక్యం చెప్తే సేవకుడని ఎవరు చెప్పారు? ఒక తమ్ముడు నువ్వు సేవ చేయాలరా అని ఒక అబ్బాయికి ఒకసారి అంటే ఆడన్నాడు, నాకు వాక్యం చెప్పడం రాదన్నా అన్నాడు. సేవ చేయడానికి వాక్యం చెప్పడం సంబంధం ఏంటి? ఎందుకు ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది అంటే, సేవకుడు అనగానే వాక్యం చెప్పాలి, సేవకుడు అనగానే చర్చ్ ఉండాలని అసలు ఆ కోణం ఎలా వచ్చింది మనుషులకి? ఎవరు చెప్పారు? సేవకుడు అంటే వాక్యం చెప్పడం, సేవకుడు అంటే చర్చ్ కట్టడం కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ సేవకులు అని అంటున్నాం కదా. వీళ్ళంతా ఇప్పుడు సేవకులు అనుకోని, ఇప్పుడు రాజుగారు అన్నట్టు వాక్యం చెప్పాలి కదా. వాక్యం చెప్పేస్తే సేవకుడు అయిపోరు, సంఘాన్ని నడిపించేస్తే సేవకుడు అయిపోరు. ఇంకా చాలా ఉంది. అది దాటి అనేక కోణాలు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, వాటిలో బోల్డ్ పని ఉంది. ఆ పలానా పని చేస్తేనే సేవకుడు అనడానికి లేదు.
రైట్. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరు ఇప్పుడు? విశ్వాసులు కాదు, కాదు కదా. నేను ఎలా సేవకుడినో మీరు అలా సేవకురాలు సేవకుళ్ళే. రైట్. ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సేవకులు సేవకురాలు అనిపించుకోవడానికి మీకున్న అర్హత ఏంటి? అర్హత ఏంటి? ఏమైనా ఉందా అర్హత? మీరు చూడ అర్హత అనగానే మీరు ఎలా ఉన్నారో, మీరు ఏంటంటే చేస్తున్నారో, నాకేం అర్హత ఉంది అని నాకు అభిప్రాయం చేస్తుంది. వాక్యం చెప్తుంది కదా, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు సేవకులని. వాక్యమే ఉండగా ఇంకా అర్హతలు ఏంటి? అందరూ సేవకులే. కొంచెం అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. అసలు మీరు ఎందుకు సేవకులో, దేనికోసం సేవకులో, అసలు ఎందుకు నేను అంత నొక్కి మీరు కూడా సేవకులని చెప్తున్నాను చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక వద్దాం. బైబిల్లోంచి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఒకసారి ఏముంది? మీ దేహము. కొంచెం మార్చదు, కొంచెం మార్చదు, కొంచెం ఇంకా కొంచెం కొంచెం చెప్పండి. నాగమణి గారికి ఏదో వస్తుంది. ఏంటిది? ఇంకా మన వరకు వచ్చారు. ఇంకొంచెం మన వరకు వచ్చింది నాగమణమ్మ. ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళండి. ప్రసాద్ చెప్తున్నాడు. నా దేహము, నా దేహము దేవుని వలన మనకు నాకు అనుగ్రహించబడింది. నాలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. తెలీదా మీకు? తెలుసు నాకు. చెప్పు. నీ మీద నీకు ఎలాంటి అధికారాలు లేవు, నిన్ను కొనేస్తున్నారు కనుక. రైట్. ఇప్పుడు ఈ దేహము నాది కాదు, ఈ దేహాన్ని ఒక ఆయన విలువ పెట్టి కొనిసాడు. ఆ విలువ యేసు రక్తము. ఆయన రక్తం పెట్టి నా దేహాన్ని కొనిసాడు కనుక ఈ లోపలున్న దేవుని ఆత్మ, లోపలున్నది దేవునికి ఆలయము. ఫస్ట్ మాట. మీరందరూ ఎవరు? రైట్. దేవునికి సేవకులు. ఎందుకు సేవకులు అంటే మిమ్మల్ని ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? మిమ్మల్ని నన్ను కొనేసుకున్నాడు. ఇది మీకు ఉపయోగపడాలా? ఇప్పుడు కొనుక్కునేవాడుక. ఇప్పుడు ఇలాంటి ఒక కూలర్ కొనుక్కున్నారు అనుకుందాం. కొనుక్కుని తెచ్చుకున్నారు షాప్లోంచి. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తెచ్చిన తర్వాత ఆ షాప్ కూడా వచ్చేసి నేను కూడా కొంచెం చల్లబడతాను, ఇది నాదే కదా అంటే ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకోడు? ఆడ షాప్లోనే కొన్నారు మీరు, కొనింది ఆడ షాపే. ఎందుకు ఊరుకోరు? ఇప్పుడు మీ అధికారం ఏంటి? నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను గనక ఇది నాది. మీ అధికారం. ఇప్పుడు దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. అధికారం ఎవరిది? దేని మీద? మన దేహం మీద అధికారము దేవుడికే ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చి నువ్వు నా కోసం వాడబడాలంటే, దేవుడే వచ్చి కొనుక్కున్న వ్యక్తి వచ్చి నాకు కూడా కొంచెం, నా పనికి కూడా కొంచెం వాడబడాలంటే ఈ దేహం వింటుందా మాట? వింటలేదా? కొనుక్కున్నవాడు వచ్చి, అంటే మీరే కొనుక్కున్నారు, మీరు కొనుక్కున్నది మీరు వాడుకోవాలంటే అడగాల్సి వస్తుంది. నా మాట అర్థమవుతుందా? మీరు కొనుక్కున్న వస్తువు, మీరు ఇంట్లో పెట్టిన వస్తువు ఎవరైతే అమ్మాడో ఆడిని అడగాల్సి వస్తుంది. వాడుకోమంటారా? అవుద్దాలుగా. మీ అధికారం. ఇప్పుడు నేను కొనేసుకున్నాను. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కొనేసుకున్నాడు, మనల్ని కొనేసుకున్నాడు. ఇప్పుడు కొనేసుకున్న వ్యక్తి మనల్ని అడిగే పరిస్థితి ఉందా? మనం లోబడే పరిస్థితి ఉందా? దేవుడు నా పని చేయని అడుగుతున్నాడా? దేవుడిని పని చేస్తా, నేను సేవకు చేస్తానని వస్తుందా? ఏది వస్తుంది ఇప్పుడు ఇంతకీ? మీకు ఏమవుతుందో మీకు తెలుసు. ఇంకా కొంచెం కిందకు వచ్చి నేను కొంచెం ముందుకు వెళ్తాను. మనం నేర్చుకుంటున్న అంశాలు రోమియోలకు రాసిన పత్రిక. మీరు బ్రతికినా రైట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ ఏంటి? నేను సేవకుడిని. ఇది బైబిల్ చెప్పింది, నేను చెప్పలే. నేను యేసుప్రభువుని వెంబడిస్తున్నాను కనుక నేను దేవుని సేవకుడిని.
ఎందుకు సేవకుడిని అంటే దేవుడు నన్ను విలువ పెట్టి కొనిస్తున్నాడు. విలువ పెట్టి కొన్నాడు గనక నేను ఇప్పుడు ఎలా ఉండాలి? బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే నేను ఉండాలి. 4 విషయంకి వస్తాను. కొలెషియన్ రాసిన పత్రిక, కొలెషియన్స్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలెసి 3:23-24 చూడండి. ప్రభు వలన హ్మ్. స్వాస్థ్యమును హ్మ్. ప్రతిఫలముగా పొందుదుమని హ్మ్. ఎరుగుదురు గనుక హ్మ్. మీరేమి చేసినను మీరు ఏమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక అది మనుషుల కోసం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దేవుడి కోసమే అని మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చెయ్యాలంట. మనము దేవుని కోసం ఏదైనా చేయడానికి మనస్ఫూర్తిగా చేయాలి. మనుషుల కోసం కాక దేవుడి కోసం చెయ్యాలి. ఇది చెప్తున్న మాట. రైట్, మళ్ళీ ఫస్ట్ చూద్దాం. మీరెవరు? దేవుని సేవకులము. అందరూ దేవుని సేవకులు. ఎందుకు సేవకులమి? కొనేసుకున్నాడు కనుక. కొనుక్కున్నాడు కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి? మనసు పూర్తిగా మనము చెయ్యాలి. దేవుని సేవకులైన మనము దేవుని పనిని మనసు పూర్తిగా చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు, పోయిన వారం అంతా మాట్లాడిన విషయాలు ఏంటంటే, మీరు పనివారి కింద, మన పనివారి కింద ఉండాలి, మనుషులకి పనివారి కింద ఉండాలి అని చెప్తున్నాను. ఇంకొక మెట్టు నేను ఎక్కి ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కడు దేవునికి పనివాడి కింద మారాలి. మనుషులకి వేరు, దేవుడికి వేరు. ప్రతి ఒక్కరూ దేవునికి పనివాడుగా మారాలి. ఒకసారి చెప్పండి, నేను దేవుని పనివాడిని చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని పనివారు. మీకు ఎప్పుడైనా, అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఎప్పుడు ఈ ఆలోచన రాకుండా ఉండడానికి, అంటే నేను దేవుని సేవకుడిని అనే ఆలోచన మీకు రాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రాకుండా ఉండడానికి నేను దేవుని ఇప్పుడు వరకు, ఈరోజు వరకు మీరు దేవుని సేవకులు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను అడుగుతున్నాను వాళ్ళు, ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించి ఉండదు? మీ మైండ్లో ఉన్న అభిప్రాయం, దేవుని సేవకుడు అంటే వాక్యం చెప్పేవాడు, సంఘాన్ని నడిపించేవాడు. ఇంకొక సమస్య చెప్పనా? ఇంకొక సమస్య అంటే మీకు తెలియకపోవడం కారణం ఏంటి చెప్పనా? చేతిలో బైబిల్ ఉంది కానీ ఇంకోటి ఎవడో చెప్పాలి మీకు. చెప్పేవాడు లేడంట అమ్మకే. మరి చేతిలో బైబిల్ ఎందుకు ఉంది? చదివితే అర్థమవుతుంది. ముందు పెళ్ళికి ముందు, అంటే చిన్నగా ఉన్నప్పుడు వంట అంతా వచ్చా నీకు? ఎలా వచ్చింది? నేర్చుకోగా ప్రయత్నిస్తూగా వచ్చింది. ఇప్పుడు వచ్చింది, అంత చక్కగా చేస్తున్నాం. మరి ఇది అంతే, ఆకుండా ప్రయత్నిస్తూ ఉంటే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే, మీకు ఎవడో చెప్పలేదు, ఇదొక అభిప్రాయం, మాకు తెలీదు, ఇదొక అభిప్రాయం. బైబిల్ని మీరు చదవాల్సిన పద్ధతిలో చదవకపోవడం, ఆలోచించాల్సిన పద్ధతిలో ఆలోచించకపోవడం. నేను మీ బైబిల్లో చెప్తున్నాను, మీరు పనివారని చెప్తున్నాను. బైబిల్ని కనుక మీరు చదవాల్సిన పద్ధతిలో చదవకపోతే, ఆలోచించాల్సిన పద్ధతిలో ఆలోచించకపోతే, మీరు ఏంటో దేనికోసం ఉండాలో మీకు తెలియదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడో తెలియదు. ఒక అభిప్రాయం ఇలాంటి తెల్ల చొక్కేసిన వాళ్ళంతా నాటేస్తారు, అడ్డు పెట్టేస్తారు, మిమ్మల్ని రానివ్వరు, మిమ్మల్ని ఎదగనివ్వరు, ఆపుతారు. మీరు బైబిల్ చదవకపోతే ఖచ్చితంగా పోతారు ఇక్కడ. రైట్, ఇక్కడ అభిప్రాయాలు మారడానికి కారణాలు ఏంటి, అసలు ఏంట? చిన్న చిన్న సర్వసాధారణమైన కారణం. అసలు నేను సేవకుడిని అని అభిప్రాయం రాకుండా ఉండడానికి కొన్ని కారణాలు మీకు చెప్తాను. మొదటి కారణం, నేను సేవకున్నా, నేను సేవకురాలనా? ఇప్పుడు ఎవరైనా సడన్గా ఓపెన్ గ్రౌండ్ మీటింగ్లో, ఇప్పుడు మన మధ్యన ఉన్న సేవకురాలు పలానా అని మీ పేరు పిలుస్తారు. పిలిచినందుకు మీకు ఆశ్చర్యంగా ఉంటుందా? నన్ను సేవకురాలు అంటున్నారంటే నేను ఆశ్చర్యం ఉంటుందా? మీకు ఆశ్చర్యం ఏంటి? తర్వాత చెప్తారా? తర్వాత చెప్తారా? తర్వాత నేను కాదు అని చెప్తాం. మన అభిప్రాయాలు మార్చుకోవాలి. నేను సేవకురాలు ఏంటి? ఇది బిరుదు కాదండి నేను మాట్లాడుతుంది. సేవకురాలు, సేవకుడు అనేది బిరుదు కాదు, అర్హత, మీ బాధ్యత.
బాధ్యత విషయంలో అక్కడ భయపడద్దు. నేను దేవుని సేవకుడు అనేది మీ బాధ్యత, అది మీరు బాధ్యతగా చేయాల్సిన పని. అది మీ మీ బాధ్యతకి ఇచ్చిన పేరు. నేను సేవకుడిని ఏంటి, నేను సేవకురాలని ఏంటి, మేము ట్రైనింగ్లో ఉంటుండగానే పాస్టర్ గారు మాకు నేర్పిస్తుండగానే మాకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉండేవాడు అన్న. ఆ నేర్పించే టైంలో అప్పటికి నాకు పూర్తి సంపూర్ణంగా వాక్యం చెప్పడం రాదు, సంఘాన్ని ఇవన్నీ ఏమీ తెలియదు. ఏం పాస్టర్ గారు అనేవాడు, వెటకారిస్తున్నాడా ఏంటి అర్థమయ్యేది కాదు. ఉన్నానన్నా నేను పాస్టర్ ఏంటే అన్నాను. ఎరా అనేవాడు. సాధారణంగా అనేవాడు, పిలుపు ఒక్కొక్కసారి పాస్టర్ గారు అనేవాడు. నాకు సిగ్గు అనిపించేది, నేను పాస్టర్ ఏంటి, నేను పాస్టర్ ఏంటి, నేను సేవకుడిని ఏంటి. ఇప్పుడు సిగ్గుపడద్దు. సేవకుడా సేవకురాలని పిలిస్తే సిగ్గుపడేది కాదు, అది నీ బాధ్యత. రైట్? ఏ రోజు కూడా నేనా అనే విషయం రాకూడదు. ఇప్పుడు పాస్టర్గా లేదా సేవకుడు అనే పదం దగ్గర చిన్న పొరపాట్లు ఎక్కడెక్కడ జరుగుతాయంటే, ఇంటికి గృహప్రవేశం చేయాలి. ఇంటికి గృహప్రవేశం చేయాలి. ఎవరు చేయాలి గృహప్రవేశం? పాస్టర్ గారేనా, సేవకుడేనా అంటే ఎవరు సేవకులు ఎవరు? ఇప్పుడు మీరే చెయ్యాలి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పాస్టర్ గారు వస్తాడు, కార్యక్రమం నడిపేస్తారా? ఇప్పుడు ఎవరు చేయాలి? సేవకులు ఎవరు చెప్పారు? దేవుడు ప్రత్యేకించబడలే, స్పెషల్ ఏం లేదు. సమస్య అదే వస్తుంది. మరి అభిప్రాయాలు అంటే బైబిల్ చదవక ఈ బైబిల్ చదవక ప్రాబ్లం అంతా. ప్రతి ఒక్కడు సేవకుడే. గృహప్రవేశం అయింది సేవకుడు అంటే నేను లేకపోతే ఎవరు చేయాలి? వెళ్ళి ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఎలాగంటే ఇప్పుడు నేను రాకపోతే ఏదో నా గుద్దాలకి ఏమీ ఆగదు. కానీ అభిప్రాయం ఏంటంటే పాస్టర్ రావాలి, ప్రతి ఒక్కడు సేవకుడే. ఇలాంటివి చిన్న చిన్నవి ఏ ఫంక్షన్స్ అయినా కొన్నిసార్లు కొన్ని అభిప్రాయాలు రావాలి. మరణము, స్మారకూటము, ఇవన్నీ రకరకాలవి. పెళ్ళి ఎవరు చేయాలి? మీరు కార్యక్రమం అంతా నడిపించేస్తూ ఉండడమ్మా, నేను లాస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే తృప్తిగా ఉంటారా? ప్రాబ్లం అదే. అంటే అందరూ సేవకులే అని ప్రజలు నమ్మరు. ఎవడో రావాలి, ప్రత్యేకించబడరు రావాలి. ఇలాంటి అభిప్రాయాలు పోతాయి కానీ మీరు సేవకులు అనే విషయం తెలియదు. ఇలాంటి అభిప్రాయాలు పోతాయి కానీ మీరే సేవకులు అనే విషయం తెలియదు. రెండో విషయం, రెండో విషయం చెప్తున్నాను. ఈ సమస్యకి అంటే సేవకురాల్ని సేవకుడిని అని ఆపే విషయంలో నేనా అనండి ఒకసారి. నేనా పలానా ఊర్లో ప్రార్థన ఉంది, వెళ్ళి వాకింగ్ చెప్పు వచ్చేయండి అమ్మా అయ్యారో అన్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వినపడకంటారా, వినిపించే అంటారా? నేనేనా? నువ్వే. నన్నే వెళ్ళమంటారా? నిన్నే వెళ్ళమంటాను. ఈ నేనా అనే ప్రశ్న మీకు ఎందుకు వచ్చి ఉంటుంది? ఇదే మిమ్మల్ని ఆపొద్ది. మీరు దేవుని సేవ చేయనివ్వకుండా, దేవుని సేవకురాల్లా మారకుండా ఉండడానికి ఇదే కారణం. నేనా అనే ప్రశ్న వచ్చిందంటే ఎక్కడో లోపల అంటే దేవుని సేవకుడివి అవ్వకుండా ఉండడానికి ఈ కారణం అయిపోద్ది. ఏమనాలి ఇంతకీ? వెళ్ళి మాట్లాడాలి పలానా ఊర్లో అన్నాం కానీ ఏమనాలి? పనుడు ఏమంటాడు? చిత్తం ప్రభు, చిత్తం చిత్తం చిత్తం. నేనా అండు పనుడు. దేవుని సేవకుడు నేనా? మేము చాలా అన్నాం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను అనొచ్చున్నాడిని. వాక్యం చెప్పాలరా అంటే నేనేనా? వినపడలేదా? నేనే, నువ్వే, నేనే. ఎన్ని అడిగేవాను. ఎంతసేపు? ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు అన్న? నన్నే కదా, నన్ను ఒక్కనే కదా. లోపలంతా నేనా ప్రశ్నతోనే నిన్నుంది. సేవకుడు చిత్తం ప్రభు అనాలంతే. ఏ పని చెప్పినా, ఏ పని ఇచ్చినా నేనా అనే ప్రశ్న లోపల అసలు రానివ్వద్దు. సేవకుడు సేవకురాలు అవ్వాలంటే నేనా అనేది రావడానికి వీలేదు. మూడో విషయంకి వస్తున్నాను. నా వల్ల ఏమవుతుందని చెప్పండి. ఇదొక అభిప్రాయం.
నా వల్ల ఏం అవ్వదు చెప్పండి, మీ వల్ల చెప్పండి. ఏం చేయలేకపోతున్నారు చెప్పండి. మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ చేశారు, చేయలేదా? మీకు కావాల్సినవన్నీ రప్పించలేదా? అన్నీ చేసుకోగలిగారు, కానీ దేవుడు పని దగ్గరికి వచ్చినప్పటికీ నా వల్ల ఏమవుతుంది, 100 పనులు అయిపోతున్నాయి కానీ 101 పని అవట్లా అంట. అది దేవుని సేవ. నా వల్ల ఏమవుతుంది, నీ వల్లే అవుతుంది చెప్పండి. నా వల్లే అవుతుంది చెప్పండి. నా వల్లే అవుతుంది అంతే. ఈ నా వల్ల ఏమవుతుంది అని అభిప్రాయం పోగొట్టుకోకపోతే దేవుని సేవకి పనికిరారు. మనుషులకు చేసే సేవ వేరు, దేవునికి చేసే సేవ వేరు. చాలా విషయాలు మాట్లాడతాను. ఇంకా నా వల్ల ఏమవుతుంది అనే మాట ఇప్పుడు ఏ రోజు కూడా రానివ్వద్దు. చెప్పారు కాబట్టి చేయడమా, చెయ్యాలి కాబట్టి చేయడమా? ఈ పదం సరిగ్గా అర్థం చేసుకోండి. చెప్పారు కాబట్టి చేయడమా, చెయ్యాలి కాబట్టి చేయడమా? అర్థమైంది మాట ఏంటన్నాను? ఏంటి అర్థం ఏంటి ఇంతకీ? ఇప్పుడు నేను చెప్తే చేస్తారా, మీరు చెయ్యాలి కాబట్టి చేస్తారా? ఎందుకు చెప్తే చేస్తున్నారు? ఇప్పుడు మీకు తండ్రి ఉన్నాడు అనుకుందాం, నాన్నగారు ఉన్నారు అనుకుందాం. నాన్నగారు పొద్దున డ్యూటీకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు సోఫా కింద ఉన్న షూలు ఇలా కష్టపడి వంగుని తీసుకుని వేసుకుని వెళ్తున్నాడు. ఒకరోజు ఒరే బాబు కొంచెం తీరా అన్నారు. వెళ్ళే టైంకి తీశారు. తర్వాత రోజుని మీరు ఎక్కడే ఉన్నారు, మీ నాన్న షూల కోసం ఇలా చూస్తున్నాడు. చెప్తే చేస్తారా, చెప్పకముందు చేస్తారా? నాన్న ఒంగోలేడు. సోఫా కింద ఉన్న షూలు తీయాలంటే ఒంగోలేడు, కష్టపడతాడు. ఫస్ట్ టైం చెప్పాడు తీవా అని, తీశారు. తర్వాత రోజు అదే టైంకి వెళ్తున్నాడు నాన్న, మీరు ఎక్కడే ఉన్నారు, షూల కోసం చూస్తున్నాడు. చెప్పేవారు ఆగుతారా, ఉండు నాన్న? దేవుని పని చెప్తే చేస్తారా, చెప్పకముందా? సేవకుడు చెప్పకముందే చెయ్యాలి. అది సేవకుడు. చెప్పకముందే దేవుని పని చేయడం రావాలి. చెప్పే వరకు ఆగితే ఏమంటారు తెలుసా? సిగ్గులేనితనం అంటారు. అంటే ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న ఒక ఆవిడకి చిన్నోడు వచ్చి, అమ్మగారు మీరు అలా చేయడం తప్పు, అలా చేయకూడదు అని అన్న తర్వాత మీరు చెప్పేవారు, మీ వయసు పెద్దది, చిన్నోళ్ళతో చెప్పించుకోకూడదు అని అంటే దాని అర్థం ఏంటంటే సిగ్గు లేని పని చేస్తుందని అర్థం. ఇప్పుడు సేవకుడు చెప్పే వరకు చేయరు అంటే దాని అర్థం ఏంటి? అర్థమవుతుందా? చెయ్యాలా, చెప్పాలా? చేస్తారా, చెప్పాలా? గట్టిగా అంటలేదే. చెయ్యాలా, చేస్తారా? గట్టిగా చెయ్యండి. 5వ విషయంకి వస్తాను. ఏదో ఒకటి ఎలాగైనా పర్లే. ఏంటన్నాను? ఏదో ఒకటి ఎలాగైనా పర్లే. దేవుని పనిలో ఎప్పుడైనా మీరు ఏదో ఒకటి ఎలాగో ఒకలాగలా అన్న అభిప్రాయం మీకు వచ్చిందంటే మీరు దేవుని సేవ చేయడానికి పనికిరారు. చెప్తున్నాను అంటే జరిగిన విషయం చెప్తున్నాను. మా అందరికీ ఒక యూత్ మీటింగ్లో మాట్లాడడానికి పాస్టర్ గారు స్లిప్లు ఇచ్చి రెఫరెన్స్లు ఇచ్చారు. రెఫరెన్స్లు ఇచ్చి 15 నిమిషాలు అందరూ ఈ టాపిక్ మీద మాట్లాడాలని రెఫరెన్స్ అందరికీ ఇచ్చి వాక్యాలు ఇచ్చి పలానా రోజు రమ్మన్నారు. అందరూ కూర్చున్నాం. అందరికీ చోంట్లు పట్టేస్తున్నాయి, బైబిల్ పోతున్నారు, చేతులు నలిపేసుకుంటున్నాం. ఏంట్రా బాబు ఎలా రా బాబు అనుకుంటే పక్కన ఉన్నవాడు చాలా రిలాక్స్గా ఉన్నాడు. ఏంటి ఫుల్ రెడీలో ఉన్నావా అన్నాడు. ఏదో ఒకటి చెప్పేచ్చలే అన్నాడు. ఏదో ఒకటి ఎలా చెప్పేస్తావు అన్నాడు. మామూలుగా వెళ్ళి నిలబడుతున్నాడు, ఏదో చెప్పేద్దాం, పర్లేదు మేనేజ్ చేసేయచ్చు అన్నాడు. దేవుని పని ఎప్పుడైనా ఏదో ఒకటి ఎలాగలాగా చేసి అనిపించిందా? చేస్తే పర్ఫెక్ట్గా చేయాలనిపించిందా? దేవుని పని చేస్తే నిఖార్సుగా చేయాలనిపించిందా? ఏదో ఒకటి ఎలాగొకలాగే అనిపించిందా? దేవుని వాక్యం మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడడంలో అనిపించిందా? మాట్లాడితే నాకులా ఇంకెవరు మాట్లాడకూడదు అని అనిపించిందా? లోపల నొప్పి ఏంటి? ఎలాగొకలాగా మేనేజ్ చేసేద్దామా, ఎలాగొకలాగా
ఏదో ఒకలాగా చెప్పేద్దామా, ఏది పడితే అది చెప్పేద్దామా, పక్కాగా చదువు అనిపించిందా, ఏదో ఒకటి ఎలాగో ఒకలాగా చెప్పేద్దాం చేసేద్దాం అని దేవుని పని విషయంలో మీరు అనుకుంటే దేవుని పనివారి కింద పనికిరారు. దేవుని పనివాడు అలాగ ఉండడానికి వీలేదు. ఆరో విషయంకి వస్తున్నాను. వచ్చిన పని అనండి, రాని పని. ఇప్పుడు మీకు వచ్చిన పని చేయడానికి ఇష్టపడతారా, రాని పని చేయడానికి ఇష్టపడతారా? దేవుని పనిలో, దేవుని పనిలో వచ్చిన పని చేయడానికి ఇష్టపడతారా, రాని పని చేయడానికి ఇష్టపడతారా? అందరికి వచ్చిన పని ఏంటి? ఫస్ట్ పాటలు పాడడం, హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడడం అందరికి వచ్చిన పని. అందరికి రాని పని ఏంటి? వాక్యం చెప్పడం రాదు. ఇప్పుడు వచ్చిన పని చేయడానికి మనకి స్పీడ్ ఉంటుందా, ఈ రాని పని చేయడానికి ఎక్కువ స్పీడ్ ఉంటుందా? చేయాల్సిన పని ఏంటి ఎందుకు? ఇప్పుడు రాని పనిని నేర్చుకునే ప్రయత్నము చెయ్యాలి. ఇది కానీ మన మైండ్ ఏం చెప్తుంది? చూడండి, నేర్చుకుంటాను ప్రభు అంటే దేవుడు నేర్పించడా? ఆగుతాడు అసలు? నేర్పించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి దగ్గర ప్రభా నాకు ఇది రాదు, నాకు నేర్పించవా అని అడిగితే నేర్పించుకుని నీకు నేర్పించిన ఆపి ముఖం తిప్పే దేవుడు కాదు కదా. ప్రాబ్లం ఎక్కడుందైతే ఎందుకు? మనలోనే ఉంది. మనం ఏమంటామంటే నాకు రాదు కాబట్టి నేను ఇది చేసేస్తాను, నాకు రాదు కాబట్టి వాకింగ్ చదువుతాను, నాకు రాదు కాబట్టి ప్రార్థన చేస్తాను, నాకు రాదు కాబట్టి పాటలు పాడేస్తాను, నాకు రాదు కాబట్టి. ఇది మిమ్మల్ని ఆపుద్ది. నాకు ఇది రాదు కాబట్టి నేను ఇది ప్రయత్నిస్తున్నాను. ఇది రాకపోతే, ఈ ఆలోచన రాకపోతే సేవకురాల్లాగా మాట్లాడడానికి అర్హత పోతారు. నేర్చుకోవాల్సిన విషయము నేర్చుకోవాలి. రైట్. 7వ విషయం, వచ్చే వరకు ప్రయత్నిస్తారా, మధ్యలో వదిలేస్తారా? వచ్చే వరకు ప్రయత్నించాలా, మధ్యలో వదిలేయాలా? ఏ విషయం వచ్చే వరకు ప్రయత్నించారు చెప్పండి. మిమ్మల్ని మీరు అభివృద్ధి పొందుకొని, మిమ్మల్ని మీరు దాటి ఏ విషయంలో నేను వచ్చే వరకు వదలను అని ఏ విషయం లాగే చెప్పండి. ఉందా? ఒకరోజు ఒక పిల్లడు వాక్యం చెప్పాడు. ఆ చెప్పిన వాక్యం ఏ వచనం అయితే తీసుకున్నాడో ఆ వచనం పూర్తిగా భిన్నంగా మాట్లాడేశాడు. పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడేసి కామ్కొచ్చి కూర్చునిపోయి లోపల పొంగిపోతున్నాడు. ఏంటంటే చాలా బాగా మాట్లాడేశానండి, చాలా బాగా మాట్లాడేసాను ఈరోజు, బాగా మాట్లాడేసాను. ఈడు ఆనందం ఏంటి నాకు అర్థం లే. దుఃఖపడాలి. వాస్తవానికి తప్పు మాట్లాడినందుకు, పొరపాటు మాట్లాడినందుకు దుఃఖపడాలి. ఈ లోపల ఆనందం వచ్చింది. దాని తర్వాత మేము అన్నీ మాట్లాడాం. ప్రారంభ దినాల్లో మేము మాట్లాడినప్పుడు ఒక 6-7 మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్న ఇందాక నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని అడిగాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా, పొరపాటు ఉందా అని అడిగాను. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? నీకు ఎందుకు అడగాలనిపించింది అని. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా లేదా, ఏం సరి చేసుకోవాలి, ఇంకెక్కడ మార్చుకోవాలి అనే విషయం నీకు ఎందుకు అడగాలనిపించింది అన్నాను. నాకు తెలియదు కదన్నా, రాదు కదన్నా, ఏమైనా తప్పులుంటే మీరు సరి చేస్తారు కదా, అందుకు నేను అడిగాను అన్నాను. ఆయన అన్న మాట ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఎంతమంది మాట్లాడారు కానీ ఎవరు నేను ఈ ప్రశ్న అడగలేదు, ఏం సరి చేసుకోవాలి, ఎక్కడ తప్పు మాట్లాడుతున్నాను అనే విషయం నన్ను ఇప్పటి వరకు అడిగినోడు ఎవడు లేడు. నువ్వే అడిగావు కనుక నీకు చెప్తాను అని చెప్పాడు. ఎలా మాట్లాడాలో, ఎక్కడ తప్పు మాట్లాడాడో, ఎక్కడ తప్పు చేశానో ఏంటో అన్ని విషయాలు మాట్లాడిన ప్రతిసారి నేను అడిగాను. ఎక్కడైనా సరి చేసుకోవాల్సిందా, మార్చుకోవాల్సిందా, నేను చేయాల్సిందా, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మా పాస్టర్ గారిని అడిగాను. ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎన్నిసార్లు నన్ను అడుగుంటారు? దాదాపుగా అందరూ వాక్యాలు మాట్లాడేసిన వారే. ఎంతమంది నన్ను అడుగుంటారు, నేనేనా తప్పు మాట్లాడుతున్నానా, నేనేనా సరి చేసుకోవాలా, నేనేనా మార్చుకోవాలా, వాక్యం ఎక్కడైనా తప్పు చెప్తున్నానా అని నన్ను అడిగిన వారు ఎంతమంది ఉన్న చేతులు ఎత్తండి. ఈయన అడుగుతాడు, రాజుగారు అడుగుతారు, ఈయన ఒక్కడే అడుగుతాడు,
ఈ చర్చ మొత్తంలో రాజుగారు అడుగుతాడు, సరిగ్గా వెళ్తుందండి, ఏదైనా అటు ఇటు అవుతుందా అని ఈయన 2-3 సార్లు అడిగాడు ఈయన. ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ అడగలే. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం ఎరతీస్తాను ఈరోజు, అగ్గే వాక్యం మరి నిప్పులు కురిపిస్తానో మీ ఫీలింగ్ అదేనా? బాగా చెప్పిస్తాను ఫీలింగా, రైట్ మాట్లాడిన ఫీలింగా, ఏదో ఫీలింగ్ ఉంది కాబట్టి మీరు నన్ను అడగలే. మీరు నమ్మారు కాబట్టి నేను బాగానే మాట్లాడేశాను, ఇంకేం మార్చుకోకల్లా, నాకు వచ్చేసింది కాబట్టి నాకు అడగక్కర్లే. ఆడవాడిని అడిగేది నేను చెప్పింది రైట్, అదేనా మీ అభిప్రాయాలు? మరి ఎందుకు అడుగుండరు? ఎందుకు అడుగురు? మీరు మాట్లాడింది రైట్ ఇంక చాలు అని అనిపించినా మీరు అడగరు. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ లోపం ఉందా నేర్చుకోవాలి, ఇక్కడితో నేను ఆగను, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అని ఆలోచన ఉంటే ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఆగిపోయారంటే మీకు వచ్చిందని అర్థం. నాకు అదే అభిప్రాయం ఉంది. మీరు ఎవరు అడగట్లేదంటే మీరు మాట్లాడిన విషయాలు బాగు చేసుకోవాలో సరి చేసుకోవాలని మిషన్ మీరు ఎవ్వరు నన్ను అడగట్లే అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు వచ్చింది, రాజుగారికి రాలేదు కాబట్టి మధ్య మధ్యలో ఆయన అడుగుతాడు, ఎక్కడైనా కొంచెం సరి చేసుకోవాలా, ఎక్కడికైనా మాట్లాడాలని. రాజుగారు ఇంకా నేర్చుకుంటున్నారు కాబట్టి నన్ను అడుగుతాడు. మీరందరికి వచ్చింది కాబట్టి మీరు ఎవరు అడగరు, అంతేనా? అదేనా అర్థం? ఎప్పుడు అడగరు? మీకు డౌట్ క్లియర్ అయిపోతాను కదా, అడగరు. డౌట్ ఉంటే ఏం చేస్తారు? అడుగుతారు. డౌట్ ఉంటే అడుగుతారు. మీ ఎవరికి డౌట్ లేదంటే అడగలేదంటే దాని అర్థం ఏంటి? సేవకులు కదా మీరు అడగట్లేదు, తెలుసుకోవట్లేదు, నేర్చుకోవట్లేదు అంటే దాని అర్థం మీకు వచ్చేసింది అని అర్థం, రైట్? మీకు వచ్చే వరకు కూడా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. మీకు వచ్చేసింది కాబట్టి ఇంక ప్రయత్నం ఆపేయచ్చు. మీరు ప్రయత్నించక్కర్లే. అడగాల్సిన వాళ్ళు అడుగుతారు, నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటారు. నేను ఉన్నంతకాలం చెప్పాల్సిన వాళ్ళకి చెప్తానే ఉంటాను, అడిగిన వాళ్ళకి చెప్తాను, అడిగిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వచ్చింది కాబట్టి, రైట్? సేవకుడు అనేవాడు వచ్చే వరకు నేర్చుకోవాలి. వచ్చే వరకు ఆ విషయంలో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నేర్చుకునే ప్రయత్నం చేయకపోతే సేవకుడుగా అవడు, అలాగే ఉండిపోతాం. దేవుడు పిలిచిన పిలుపు దేవునికి సేవకులు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవునికి సేవకులే. సేవకులు కాకుండా ఉండే ఆపే విషయాలు ఇప్పుడు మాట్లాడాను. ఇంకా రాబోతున్న రోజులు ఇంకా వచ్చేవారు మిగతా విషయాలు మాట్లాడతాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నీ మాట స్పష్టంగా చెప్తుంది, మేము నీ వారమై ఉన్నాం కదా, మమ్మల్ని కొనుక్కున్నావు కదా, వెల పెట్టావు కదా, ఆ వెల నీ రక్తం కదా, మేము బ్రతుకుతే నీ కోసం బ్రతకాలి, మరణిస్తే నీ కోసం మరణించాలి. మేము ఏ పని చేసినా మా హృదయపూర్వకంగా చేయాలి, ఎందుకంటే మేము నీ సేవకులని. నీ సేవకులు నీ పనే చేయాలి. ఎందుకో ఇప్పటి వరకు మాకు ఆలోచన లేదేమో. సేవకులు అనగానే తెల్లబట్టలు తీసుకుంటారు, వాక్యాలు చెప్తారు, సంఘాలు నడిపిస్తారు అనే ఒక అభిప్రాయం మీద మేము నీ సేవకులమే అనే విషయాన్ని గ్రహించలేకపోయాం. ప్రతి ఒక్కరూ నీ సేవకులే, ప్రతి ఒక్కరూ నీ సేవ చేయాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఒక్కొక్క కుటుంబం ఇంకొక పని, ఇలా అనేక రకమైన పనులు నీ సేవకులు చేయాల్సిందే. ఇదిగో ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మేము నీ సేవకులమి అని. మా అర్హత నీ వాక్యమే. మీరు మాకు చెప్పారు కాబట్టి ఈరోజు నుంచి మేము ఆలోచిస్తాము, నేను కూడా దేవుని సేవకుడిని అని. ఇప్పుడు వరకు మేము విన్న విషయాల్లో మేము మనుషులకి సేవకుల కింద, పనివారి కింద మారాలి అని. ఇప్పుడు మా జీవితంలో ఒక మెట్టు, మేము దేవునికి సేవకులని. మేము చూసిన వారు, మేము వాక్యం వింటున్న వారే సేవకులు అనుకుంటున్నాం, కానీ ఇంక మీదట మేము నమ్ముతాము మేము కూడా నీ సేవకులమే. మేమందరూ కూడా మీ సేవకులమే. నీ పని చేయాలి, కానీ కొన్ని విషయాలు మమ్మల్ని ఆపేస్తూ ఉంటుంది. అది సేవకుడు చేయాల్సిన పని కదా, పాస్టర్ చేయాల్సిన పని కదా అని కొన్ని విషయాలు మమ్మల్ని ఆపుతూ ఉంటుంది. ఆ ఆపే విషయాలను మేము ఇంకా దాటి ఈ పని నేను చేయాలా అనే ప్రశ్న మాలో రానివ్వకుండా, నా వల్ల ఏమవుతుంది అనే ఆలోచన మాలో రాకుండా, చెప్తే చేద్దాంలే అనే ఆలోచనని తీసివేయమని అడుగుతున్నాం. ఏదో ఒకటి ఎలాగో ఒకలా చేసేద్దాము, వచ్చిన పని చేద్దాం, రాని పని వదిలేద్దాం, మాకు వచ్చింది కనుక మేము ఇంకా కనిపెట్టుకోము, లేదా వచ్చే వరకు మేము ప్రయత్నిస్తాము అనే ఆలోచన. అనేక రకమైన ఆలోచనలు మమ్మల్ని నీ సేవకులు కాదేమో అని అనిపించింది.
ఇంక మీదట మేము అలా ఉండం. మా బ్రతుకు నీ సేవే. మేము సేవకులు గనక ఖచ్చితంగా నీ సేవ చేసి తీరాలి. అయ్యా, ఇదిగో మరొక్కసారి